ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం. క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది. దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి. దానిని ఇన్స్టాల్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్. మహాజనపదాల కాలం నాటి యజమానులను ఈ విధంగా పిలిచారు. ఆన్సర్ గృహపతి మరియు గహపతి. మహాజనపదాల నాడు రాయబడిన గ్రంథాలు, పుస్తకాల ప్రకారం వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా గహపతి అనేవారు. నెక్స్ట్ క్వశ్చన్. మహాజనపదాల కాలం నాటి కూలీ పని వారిని ఈ విధంగా పిలిచేవారు. ఆన్సర్ భర్తుక. మహాజనపదాల కాలంలో యజమానులైన గహపతి, భర్తుక అనే పనివారికి కూలీ ఇచ్చి పొలంలోనూ ఇంటిలోనూ పని చేయించుకునేవారు. నెక్స్ట్ క్వశ్చన్. భాగా అనగా. ఆన్సర్ వ్యవసాయం చేసే గృహపతుల నుండి రాజు వసూలు పన్ను. వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు పన్నులు వసూలు చేసేవారు. గృహపతులు తమ పంటను 6 భాగాలు చేసి ఒక భాగాన్ని రాజులకు ఇచ్చేవారు. దానిని భాగా అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్. మగధ రాజ్యంలోని ఈ భాగంలో ఇనుప ఖనిజాలు ఉండేవి. ఆన్సర్ దక్షిణ ప్రాంతంలో. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి రాజులు ఆయుధాలు మొదలైన వాటిని తయారు చేయించారు. నెక్స్ట్ క్వశ్చన్. వజ్జీ మహాజనపదం ఈ ప్రభుత్వాన్ని కలిగి ఉండేది. ఆన్సర్ గణతంత్ర ప్రభుత్వం. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జీ మహాజనపదం ఉండేది. రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక ఒక పరిపాలకుల బృందం ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్. వజ్జీ మహాజనపదంలో ఒకరికి ఒకరు ఈ విధంగా పిలుచుకునేవారు. ఆన్సర్ రాజా. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన మహాజనపదం ఉండేది. రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాలలో వేల మంది కలిసి పాలన చేసేవారు. నెక్స్ట్ క్వశ్చన్. మగధ రాజ్యం వీరి కాలంలో ఒడిశా వరకు విస్తరించింది. ఆన్సర్ మహాపద్మనందుడు. మగధ రాజ్యంలో మొదటి రాజులైన బింబిసారుడు, అతని కుమారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. మహాపద్మనందుని కాలంలో రాజ్యం వాయువ్యం నుంచి ఒడిశా వరకు విస్తరించింది.
నెక్స్ట్ క్వశ్చన్. మహాజనపదాలు ఎక్కువగా ఎక్కడ వెలిశాయి? ఆన్సర్ గంగానది లోయ మైదానం. భారతదేశంలో సుమారు 2700 సంవత్సరాల క్రితం నదుల వెంట స్థిరపడడం మొదలుపెట్టారు. దానిలో భాగంగా సారవంతమైన గంగానది లోయ మైదానంలో మహాజనపదాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఏర్పడిన మహాజనపదాలు మొత్తం ఎన్ని? ఆన్సర్ 16. గంగానది లోయ ప్రాంతంలో పెద్ద పెద్ద గ్రామాలు, పట్టణాలు ఏర్పడి వివిధ తెగల ప్రజలు నివసించడం మొదలుపెట్టారు. ఇటువంటి పెద్ద గ్రామాలను లేదా పట్టణాలను మహాజనపదాలు అని పిలిచేవారు. భారతదేశంలో ఏర్పడిన మొత్తం మహాజనపదాలు 16. నెక్స్ట్ క్వశ్చన్. గంగా సింధు మైదానాలలో అనుకూల ప్రాంతాలలో వ్యవసాయం చేస్తూ స్థిరపడిన వారిని జన అని ఈ భాషలో పిలుస్తారు. ఆన్సర్ సంస్కృతం. నెక్స్ట్ క్వశ్చన్. తొలి ఆర్యుల గురించి తెలిపే గ్రంథం? ఆన్సర్ ఋగ్వేదం. నెక్స్ట్ క్వశ్చన్. మహాజనపదాల కాలం నాటి గ్రామాలలో వ్యవసాయం చేసే భూ యజమానులను ఇలా అంటారు. ఆన్సర్ గహపతి. నెక్స్ట్ క్వశ్చన్. మహాజనపదాలలోని నగరాలలో ఎక్కువగా కనిపించే పనివారు? ఆన్సర్ బొమ్మలు తయారు చేసేవారు. నెక్స్ట్ క్వశ్చన్. షోడశ మహాజనపదాలు? ఆన్సర్ 16. నెక్స్ట్ క్వశ్చన్. సుర్సేన మహాజనపదం యొక్క రాజధాని నగరం? ఆన్సర్ మధుర. నెక్స్ట్ క్వశ్చన్. వజ్జీ మహాజనపదం యొక్క రాజధాని నగరం? ఆన్సర్ వైశాలి. నెక్స్ట్ క్వశ్చన్. మగధ మహాజనపదం యొక్క రాజధాని నగరం? ఆన్సర్ పాట్నా. నెక్స్ట్ క్వశ్చన్. మహాజనపదాల కాలంలో బాగా అనేది? ఆన్సర్ వ్యవసాయదారుల పన్ను. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాజ్య విలీనంతో మగధ ఒక బలమైన రాజ్యంగా రూపొందింది? ఆన్సర్ కోసల. నెక్స్ట్ క్వశ్చన్. మగధ రాజ్యం బలమైన రాజ్యం కావడానికి కారణం కానిది? ఆన్సర్ మగధ మొత్తం పీఠభూమి ప్రాంతంగా ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్. గణరాజ్యం అంటే? ఆన్సర్ పరిపాలకుల బృందం పాలన. నెక్స్ట్ క్వశ్చన్. గణ సమావేశాల్లో పాల్గొనే అవకాశం లేనివారు?
ఆన్సర్ పై వారందరూ. నెక్స్ట్ క్వశ్చన్. బాగా పన్నును చెల్లించుటకు వ్యవసాయదారులు పంటను ఎన్ని భాగాలుగా చేసేవారు? ఆన్సర్ 6 భాగాలుగా చేసేవారు. నెక్స్ట్ క్వశ్చన్. గణరాజ్యానికి ఉదాహరణ? ఆన్సర్ పజ్జి. నెక్స్ట్ క్వశ్చన్. మగధ రాజ్యంలో ఖనిజ నిక్షేపాలు గల ప్రాంతం? ఆన్సర్ దక్షిణ ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్. మహాజనపదాల కాలంలో ముఖ్యమైన పుస్తకం కానిది? ఆన్సర్ అర్థశాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్. జనపదాల కాలంలో విలాసవంతమైన జీవితం గడిపిన వారు? ఆన్సర్ వ్యాపారులు. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణ భారతదేశంలో ఏకైక మహాజనపదం? ఆన్సర్ అస్మక. నెక్స్ట్ క్వశ్చన్. మగధను మొదటగా పాలించిన రాజు? ఆన్సర్ బింబిసారుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరి కాలంలో మగధ రాజ్యం వాయువ్యం నుంచి ఒడిశా వరకు విస్తరించింది? ఆన్సర్ మహాపద్మనందుడు. నెక్స్ట్ క్వశ్చన్. మగధ రాజ్యానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న ఖనిజ నిక్షేపాలు? ఆన్సర్ ఇనుము. నెక్స్ట్ క్వశ్చన్. మహాజనపద కాలంలో నాటి రాజుకు పోలిక? ఆన్సర్ పట్ల. నెక్స్ట్ క్వశ్చన్. మహాజనపదాలు అనగా? ఆన్సర్ పెద్ద గ్రామాలు లేదా పట్టణాలు. నెక్స్ట్ క్వశ్చన్. మహాజనపద కాలం నాటి రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు? ఆన్సర్ పన్నులు. నెక్స్ట్ క్వశ్చన్. మహాజనపదాలలో బలమైన రాజ్యం? ఆన్సర్ మగధ. Please subscribe my YouTube channel. Thanks for watching.